ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రవి, త్వరగా రెడీ అవ్వు, మనం షాపింగ్ కి వెళ్ళాలి. డ్రెస్ చేంజ్ చేసుకో. వెయిట్ నేనే సెలెక్ట్ చేస్తాను. స్టాప్ ఇట్ అకి. ఏమైంది రవి, ఎందుకలా అరిచావు? అరవకి ఏం చేయమంటావు? అసలు ఈ ఇంట్లో నా స్థానం ఏంటి? నేను ఎవరిని? అలా అడుగుతావేంటి రవి? నువ్వు ఈ ఇంటి అల్లుడివి, నా భర్తవి. అంతేగాని నాకంటూ ఒక స్థానం కానీ గౌరవం కానీ ఏమీ లేవు. మా ఇంట్లో ఉంటేనే నాకు గౌరవం. అదే ఈ ఇంట్లో ఉంటే ఎల్లరెక్క అల్లుడుగా బానిసగా ఉండాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు రవి? నిన్న ఇంట్లో ఎవరు తక్కువ చూపు చూశారు? అందరూ నిన్ను గౌరవిస్తున్నారు కదా. నాకు కావాల్సింది గౌరవం కాదు, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. రవి అంటే ఆకాంక్ష వర్ధన్ భర్త అనే ట్యాగ్ కాకుండా నాకంటూ ఒక ప్రత్యేకత కావాలి. రవి, అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? క్లియర్ గా చెప్పు. ఆఫీస్లో నేను చైర్మన్ పిఏగా కాదు, నాకు ఒక స్పెషల్ క్యాడర్ కావాలి. దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి రవి. అవునా? మరి శంకర్కి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని చైర్మన్ చేశారు? రవి 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 శంకర్ గారు ఆయన మా నాన్న ఆర్యవర్ధన్ గారు, అది మర్చిపోకు. మీ నాన్నకి అది ఈ జన్మలో కాదు, అది గత జన్మ. ఆర్యవర్ధన్ వేరు, శంకర్ వేరు. రూపాలు ఒకటైనంత మాత్రాన మనిషి ఒక్కరే కాదు కదా. స్టాప్ ఇట్ రవి, నీకేదో అయ్యింది. యు గాట్ మ్యాడ్. ఆయన మా నాన్న, అంతే. నువ్వు తన్ని శంకర్ గారిలా కాదు, ఆర్యవర్ధన్ గారిలానే చూడాలి. ఆయన్ని డిస్రెస్పెక్టివ్ గా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను. నీకంటే కూడా నాకు మా నాన్నే ఎక్కువ. మైండ్ ఇట్. నీకు కావాల్సింది గుర్తింపు, అంతే కదా. నేను అన్నయ్యతో నాన్నతో మాట్లాడతాను. నీ మైండ్లోకి అనవసరమైన ఆలోచనలు రానివ్వకు రవి, అది మన రిలేషన్కే నష్టం. అబ్బాయి, వీలైనంత తొందరగా మన ఈ వెంచర్ కూడా కంప్లీట్ చేయాలి. రేపటి నుంచి ఆ వర్క్స్ అన్ని నేనే చూసుకుంటాను ఫ్రెండ్. ఈ మధ్య ఇంట్లో జరిగిన డిస్టర్బెన్సెస్ వల్ల అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఐ లుక్ ఆఫ్టర్ దాట్. ఈ రవిగాడు ఏదో అక్కిని రెచ్చగొట్టి ఆఫీస్లో వాడికి పార్ట్నర్షిప్ వచ్చేలా సెట్ చేస్తానన్నాడు. అలాంటి డిస్కషన్ ఏం రాలేదే. అక్కి వస్తున్న స్పీడ్ చూస్తుంటే మ్యాటర్ ఆఫీస్ గురించి అయి ఉంటుందనిపిస్తుంది. అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. హాకీ, ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుతున్నాను, నీతో తర్వాత మాట్లాడతాను. నేను కూడా ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాలని వచ్చాను అన్నయ్య. ఎస్, ఆఫీస్ వర్క్ గురించా? ఏంటో చెప్పు. మనం కొత్తగా స్టార్ట్ చేసిన వెంచర్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అండ్ సేల్స్ అన్ని ఇక్కడి నుంచి రవి చూసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు అకి? ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? దిస్ ఇస్ ఇంపాసిబుల్. అన్నయ్య, ఇంతవరకు అవన్నీ నేనే చూసుకున్నాను కదా, ఇప్పుడు రవి చూసుకుంటాడు. ఇందులో ఇంపాసిబుల్ ఏంటి? అకి, దిస్ ఇస్ నాట్ యూ. ఇదంతా నువ్వు మాట్లాడుతుంది కాదు. పాసిబుల్ ఏంటో ఇంపాసిబుల్ ఏంటో నాకు తెలుసు. ఎవరి వల్ల ఇంపాక్ట్ అయ్యి ఫూలిష్గా మాట్లాడుకో. అబ్బాయి, అక్కీకి నేను చెప్తాను. ఏం చెప్తారు ఫ్రెండ్? నేను చూసుకునే వర్కే నా హస్బెండ్ చూసుకుంటారు, అంతే కదా. ఏంటి తేడా? తేడా ఉంది. నువ్వు అబ్రాడ్లో మాస్టర్స్ చేసావు. యూ హ్యావ్ ఇన్నఫ్ నాలెడ్జ్ టు డీల్ ఆల్ దీస్ వర్క్స్. కానీ నీ భర్త జస్ట్ డిగ్రీ పాస్ అయ్యాడు. వినిపిస్తుందా? జస్ట్ అ నార్మల్ డిగ్రీ. దానికి చాలా తేడా ఉంది. ఇది రూపాయి 2 రూపాయలతో చేసే చిల్లర వ్యాపారం కాదు.
కోట్ల పెట్టుబడితో జరుగుతున్న వ్యాపారం. అండర్స్టాండ్? అలాగా? మరి నార్మల్ డిగ్రీ కూడా సరిగ్గా లేని ఒక పర్సన్ని తీసుకొచ్చి చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. మరి అదేంటి? మైండ్ యువర్ వర్డ్స్ రవి. తనే నార్మల్ పర్సన్ కాదు. హీఈస్ మై ఫాదర్, ది గ్రేట్ ఆర్యవర్ధన్ గారు. మైండ్ ఇట్. రవి, నాన్నగారిని ఆ సీట్లో ఎందుకు కూర్చోపెట్టామో, ఏ పరిస్థితుల్లో కూర్చోపెట్టామో నీకు తెలుసు. అయినా ఈ టాపిక్ తీయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? మళ్ళీ ఏంటిది? అన్నయ్యతో నేను మాట్లాడుతున్నాను కదా. హ్, నీ మాటకు విలువ ఉంటేనే కదా నువ్వు మాట్లాడిన ప్రయోజనం ఉంటుంది అనుకోవడానికి. నా క్వశ్చన్ మీ నాన్న గురించి కాదు. ఆయన చేయగలిగింది నేనెందుకు చేయలేను? రవి, శంకర్ చైర్మన్ స్థానంలో ఉన్నాడంటే ఉన్నాడంతే. వర్క్స్ అన్ని మేమే మేనేజ్ చేస్తాం. అది శంకర్ స్థానం. నువ్వు తనతో కంపేర్ చేసుకోవద్దు. అసలు నాన్నకి ఇతనికి కంపారిజన్ ఏంటి ఫ్రెండ్? అల్లుడిగా గౌరవం దక్కుతుందే కానీ అధికారం మాత్రం కాదు. కంపారిజన్ ఏంటా? అంటే మీ సొంత మనిషి అయితే అందరూ భుజాన వేసుకొని మరీ సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ నాకు చేయరు అంటే నేను మీ సొంత మనిషిని కాదు అనే కదా మీ అభిప్రాయం? అభయ్, సారీ, మీ ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నానని అనుకోకండి. రవి, నిన్ను ఇంట్లో ఎవరు పరాయివాడిగా చూడరు. నీకు అన్ని హక్కులు ఉన్నాయి. అభయ్, ఒకసారి తన సైడ్ నుంచి కూడా ఆలోచించి చూడు. నేను జస్ట్ నాకు తగిన అధికారం మాత్రమే అడిగాను. హ్, నిజానికి ఆఫీసులో వాటాడిగా హక్కు కూడా నాకుంది. నిజానికి ఆఫీసులో వాటాడిగా హక్కు కూడా నాకుంది. 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 చూసారా, ఇంతవరకు అధికారం అడిగాడు, ఇప్పుడు ఏకంగా వాటాని అడుగుతున్నాడు. ఇలా అడిగినవన్నీ ఇస్తూ పోతే ఫైనల్గా ఆస్తి మొత్తం కావాలి అంటాడు. మై గెస్ ఈజ్ ఆల్వేస్ రైట్. లో క్లాస్. ఇంతకంటే దిగజారి ఏం ఆలోచిస్తాడు? ఏమన్నావు? ఉన్నదే కదా అన్నాను. ఏయ్, మాటలు మర్యాదగా రాని చెప్తున్నా. ఏంట్రా వేలు చూపిస్తున్నావు? అబ్బాయి, నా మీద చేస్తావంట్రా? How dare you? ఏం మాట్లాడుతున్నావు? ముందు నువ్వు చేతిరా. Please stop. నా మీద చేతుతా. రవి, వదలకపోతే నీ అంతు చూస్తాను. తీరా. అసలు వదులు. అభయ్, ఆగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.